హలో గాయ్స్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు నాకు ఇంట్లో కూర్చొని చాలా బోర్ కొట్టింది. ఎప్పుడు ఫ్యామిలీతోనే కదా బయటకు వెళ్తాము. సో నేను ఒక్కదాన్నే ఈరోజు స్కూటీలో వెళ్దాం అనుకున్నాను అనమాట. లైక్ ఇట్స్ మై మినీ సోలో ట్రిప్ అనుకోవచ్చు. అండ్ ఐ లవ్ దిస్ సో మచ్. సో ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బేబీ ఉంటుంది, బేబీని ఎత్తుకోవాలి, బేబీని టేక్ కేర్ చేయాలి. సో యాజ్ ఏ మదర్ మనం వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటాం అనమాట. సో ఇది ఐ వాంట్ టు గో ఎల్లోన్. సో చాలా బాగుంది నాకైతే. సో నేను యాక్చువల్లీ ఆరంబోల్ వెళ్దాం అనుకున్నాను, బట్ ఆరంబోల్ కంటే ముందు ఈ బీచ్ కనిపించింది. ఇట్స్ మ్యాండ్రమ్ బీచ్. సో చాలామందికి తెలిసే ఉంటుంది బికాస్ పాపులర్ బీచ్ ఇది. అఫ్కోర్స్ గోవాలో అన్ని పాపులర్ బీచెసే. సో అట్లా ఆగి నడుస్తూ వస్తుంటే అసలు ఆ వ్యూ చూస్తున్నారు. అక్కడ మెట్లు ఉంటాయి అన్నమాట. చాలా కొంచెం మెట్లు దిగేసి రావాలి మనం. ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ చిన్ని బ్రిడ్జ్ అయితే అనదర్ లెవెల్. అసలు చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ మనసుకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కోర్స్ ఇది ఫోటో స్పాట్ అనమాట. చాలామంది పిక్స్ తీస్తూ ఉంటారు. ఇది ఆఫ్ బీట్ సీజన్లో నేను వచ్చాను రీసెంట్గా. సో ఎవరు లేరు, ఇంకా హ్యాపీగా ఇంకా కామ్గా ఉంది ఇక్కడ. సో ఇంకా ఆఫ్ బీట్ కాబట్టి మనకు తెలిసిందే, చాలా లోన్లీగా ఉంటాయి బీచెస్ అన్నీ కూడా. అండ్ చాలా పీస్గా ఉంటుంది. అండ్ నార్మల్ అయితే ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి వచ్చామన్నమాట. సో ఫుల్ జనాలు నిండిపోయి ఉన్నారు. అక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ, బట్ వెళ్ళలేదు. బట్ మంచి ఫోటో స్పాట్ ఇది. సో మీరైతే రెడీగా ఉండండి, బీచ్కి వస్తే మంచిగా రెడీ అయ్యి సో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వీళ్ళది ఇక్కడ ఇదిగో ఈ చిన్న షాప్ ఒకటి మాత్రమే ఉంది. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారా, అసలు వావ్ అనిపించింది. లైక్ ఆ చెట్టులు, ఆ చిన్న బ్రిడ్జ్, ఇట్స్ లైక్ హెవెన్ యాక్చువల్లీ. అండ్ అలోన్గా వచ్చాను కదా, నాకు ఇంకా పీస్ఫుల్గా ఉంది. సో ఐ వాంట్ టు షో యూ, అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ నార్మల్గా మనకి తెలుసు కదా షాప్లో ఏముంటాయి, మిర్రర్స్, సమ్ డ్రీమ్ కేచ్, సమ్ బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆఫ్ సీజన్ కదా, సో వాళ్ళ దగ్గర అన్ని కొంచెం డిఫెక్టివ్ పీసెస్ ఉన్నాయి అండ్ చాలా లెస్ కలెక్షన్ ఉంది అని చెప్పేసి. సో వెళ్ళినప్పుడు నేను ఏదో బేబీ కోసం టటల్స్ ఏవో తీసుకున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఐ వాజ్ లైక్, అరే ఎంత బాగుంది లైఫ్. ఇట్లా అక్కడ అలాగే ఉండిపోవాలనిపించింది నాకు. ఎవరు లేరు బీచ్లో, చూస్తున్నారు కదా. చాలా షాక్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లోజ్డ్ అనమాట. సో ఒకటి రెండు ఉన్నాయి అంతే. అండ్ ఫారినర్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు బీచ్కి వస్తూనే ఉంటారు. చూస్తున్నారా వీళ్ళిద్దరూ మెడిటేషన్ ఏదో చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ అట్లా మెడిటేట్ చేస్తూ కనిపిస్తుంటారు బీచ్లో. వాళ్ళు ఒక వరల్డ్లోకి వెళ్ళిపోతారనమాట. లైక్ ఎంత బాగుంది చూస్తున్నారు ఆ సెటప్. అక్కడ ఆ కర్రలతో అట్లా పెట్టడం చాలా మినిమల్ సెటప్ ఇది యాక్చువల్లీ. అదే మనసుకి ఇంకా బాగుంటుంది మనకైతే విలేజ్ టైప్లో. లైక్ నాకైతే చాలా ఇష్టం ఇట్లా మినిమల్ సెటప్. ఎక్కువ లైట్స్ వేసేసి లైక్ అలా కాకుండా వెరీ మినిమల్, లైక్ నార్మల్ నేచర్ నుంచి తీసుకుని ఆ కర్రలు పెట్టి పైన నార్మల్ బ్లాంకెట్స్ పెట్టి యూనో. అసలు ఆ బీచ్ కూడా లైక్ స్లాండింగ్గా ఉంది కదా, ఇంకా బాగుంది చూడడానికి. నాకైతే హెవెన్లోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్. చాలా చాలా బాగుంది. మీరైతే మ్యాండ్రమ్ బీచ్ని మిస్ అయిపోవద్దు. చాలామందికి బీచెస్లో ఇది మైట్ బీ ఉండకపోవచ్చు మ్యాండ్రమ్ అని, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ బీచ్. సో మీరు తప్పకుండా విజిట్ చేయాలి వచ్చినప్పుడు. మనం చూసినారా లైక్ చాలా నీట్గా ఉంది బీచ్ కూడా. సో చాలా చాలా బాగుంది, చూస్తుంటే చాలా హాయిగా ఉంది. ఎవరు లేరు. సో నెల తిరుగుతున్నాను. వాళ్ళు చూస్తున్నారు అక్కడ బ్రీడింగ్ దీది అని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. లైక్ అందరూ కూడా అఫ్కోర్స్ మనందరం కూడా హార్డ్ వర్క్ చేస్తాము మనీ సంపాదించుకోవడానికి, వాళ్ళు కూడా అలాగే. బట్ వాళ్ళకి ఒక మంచి వ్యూ ఉంది కదా ఇక్కడ. వాట్ ఎవర్ వాళ్ళు అట్లా ఏదైనా సర్వీస్ ఇస్తున్నా కూడా లైక్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ. వీళ్ళని చూస్తే ఇంకా నాకు జెలసీగా అనిపించింది. అరే వీళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. లైక్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా ఉండకపోవచ్చు, లైక్ ఫ్యామిలీ, బేబీస్, లైక్ అలాగా. సో ఫ్యామిలీ ఉంటే తెలుసు కదా, లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళకి అఫ్కోర్స్ మనకి ఫ్యామిలీ ఉన్నా కూడా మనం కూడా టైం ప్రియారిటీ ఇస్తే మనం కూడా ఇట్లా వచ్చి హాయిగా ఒక 1 hour బీచ్లో స్పెండ్ చేయడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ కదా. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. అండ్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఐ థింక్ సీజన్లో వస్తే ఫుల్ నిండిపోయి ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఇంత మంచి సెటప్ ఉంది. ఇంకా సెటప్ తీయలేదు వాళ్ళు. మేబీ ఇంకా 1 monthలో మొత్తం తీసేస్తారు ఇక్కడ. ఇంకేమీ ఉండవు బీచ్ తప్ప, ఇంకేమి ఉండవు. సో ఆఫ్ సీజన్లో వస్తే మీరు ఎవరైనా లైక్
అట్లా ఎలోన్ బీచెస్ ఓకే, లైక్ అట్లా ఆఫ్ సీజన్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ టైంలో రావచ్చు మీరు, బికాస్ సీజన్ ఎండ్ అయిపోయింది కదా. సో బాగుంటుంది యాక్చువల్లీ, లైక్ ఐ లైక్ ఆఫ్ సీజన్ యాక్చువల్లీ. వన్స్ ఇన్ ఎ వైల్ ఆ బీట్ ఉండాలి కానీ, బట్ ఐ లైక్ ఆఫ్ సీజన్. లైక్ చూసినారా ఆ వ్యూ, ఆ వైట్ కలర్ క్లాత్ అవన్నీ చూస్తుంటే నేను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట. అసలు ఆ ఫ్లవర్స్ అది అక్కడ వాట్ టు సే, అవి శంఖం అంటారు కదా, షెల్స్, యా, అవన్నీ ఊగుతూ ఉన్నాయి ఆ గాలికి, లైక్ ఆ సౌండ్ ఎఫెక్ట్, ఆ బీచ్ వేవ్ సౌండ్స్, లైక్ రిలాక్సింగ్ అసలు. మన మనసుకి నచ్చిన ఒకరితో అక్కడ కూర్చొని లైక్ అట్లా బీచ్ చూస్తూ అట్లాగా మనకు నచ్చిన ఫుడ్ తింటూ అలా ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా. సీరియస్లీ నాకు కుదరలేదు నా హస్బెండ్తో కూడా ఒకసారి వచ్చి ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేయాలనిపించింది నాకు ఆ ప్లేస్. మళ్ళీ ఎప్పుడంటే బీచ్కి ఎప్పుడైనా మనము ఇదే బీచ్కి మీరు 5 times రండి, బట్ ఎవ్రీ టైం మనకి స్పెషల్ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళాను కదా, సో ఇప్పుడున్న ఫీల్ ముందుసారి వెళ్ళినప్పుడు నాకు లేదనమాట. ఐ డోంట్ నో వై, బట్ ఇక్కడ ఏ బీచ్కి వెళ్ళినా, బాగాకి వెళ్ళినా, కలాన్గుట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ డిఫరెంట్ యాక్చువల్లీ. మేబీ బీచ్ బట్టి కూడా ఉండొచ్చు, సెటప్ బట్టి కూడా ఉండొచ్చు ఐ థింక్ సో. ఐ జస్ట్ లవ్ దిస్ వ్యూ. ఎంత బాగుంది అసలు. అసలు నైట్ అయితే ఇంకా లైటింగ్స్తో మస్తు ఉంటుంది. నైట్ అయితే బీచ్ కూడా చాలా ముందుకు వచ్చేస్తుంది అనుకుంటాను. సో ఆ బ్యాక్లో కొండ అదంతా చాలా బాగుంది. లైక్ చూసినారా, లైక్ వెరీ మినిమల్ సెటప్ ఇక్కడ మ్యాండ్రమ్ బీచ్. సో చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి కొంచెం నాకు రిలాక్సింగ్గా, చాలాసేపు ఎండ కూడా బాగా, సో నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను. లైక్ అఫ్కోర్స్ కూర్చోవచ్చు, బట్ ఇంకా ఒక్కదాన్ని ఎంతసేపు ఉంటానని చెప్పేసి నేను ఇంకా అట్లా తిరిగేసి అటు నుంచి ఇటు ఒక 3-4 సార్లు తిరిగేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. చాలా చాలా బాగుంది. ఐ హోప్ యూ ఆల్సో లైక్ దిస్ వీడియో. సో నౌ లెట్స్ వాచ్ విత్ సమ్ నైస్ మ్యూజిక్. సో ఇంకా ఎంజాయింగ్గా ఉంటుంది వీడియో. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఇంట్లోనే ఉంటూ వెంటనే గోవా వీడియోస్ చూసేయచ్చు, మీరు గోవాని మిస్ అవుతున్నప్పుడు వల్ల కూడా. సో లెట్స్ వాచ్ ఇట్.
సో చూసినారా, ఇవి మెట్లు అనమాట, ఎంట్రన్స్ మెట్లు. నేను తిరిగి వచ్చేసాను ఇక్కడ నుంచి. సో చూసినా కదా వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్లో ఫోటోలు తీసుకుంటే. అండ్ ఇదంతా పార్క్ అనమాట. సో చాలామంది లైక్ తొట్లకొండలా ఉంది కదా, కొంచెం అలా అనిపించింది నాకు పార్క్ అంతా కూడా. సో చాలామంది అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. బాగుంది యాక్చువల్లీ. పిల్లలు కూడా వస్తే పిల్లలతో కొంచెం ఇక్కడ వాళ్ళు ఆడుకోవచ్చు, మనల్ని డిస్టర్బ్ చేయరు, కొంచెం అక్కడ రిలాక్సింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఐ మీన్ రైనీ సీజన్లో ఇంకా బాగుంటుందేమో, ఐ థింక్ సో. అసలు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి అలా నడుస్తూ వెళ్ళాలి. అంటే ఎక్కువ మెట్లేమీ లేదు ఇక్కడ. హ్యాపీగా దిగుతున్నంతసేపు కూడా మనకేమీ అలసిపోము, చాలా హాయిగా ఉంటుంది దిగుతున్నప్పుడు. ఆ వ్యూ చూస్తాం కదా పైనుంచి వచ్చినప్పుడు, ఇట్స్ లైక్ హెవెన్. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బీచ్. చూస్తున్నారా, బీచ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. అంత దూరం వెళ్ళాం అనమాట మనం, మళ్ళీ రివర్స్ రావాలి. అండ్ ఈ పార్క్లో కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. కోర్స్ గోవా వస్తే మనం ఫోటోలు దిగాలి కదా మరి, సో ఖచ్చితంగా స్పాట్స్ చూసుకోవచ్చు. సో ఈ బీచ్ చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మొత్తం ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంది. పక్కన ఏదో హోటల్ రెస్టారెంట్, సో అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది అనుకుంటున్నా, బికాస్ వెళ్ళాలనుకున్నాం అనమాట లాస్ట్ టైం. రోడ్డు పక్కనే ఉంటుంది. అండ్ ఈ బీచ్ లైక్ డిఫరెంట్ వైబ్ అనమాట మనకి. ఇది రోడ్డు నుంచి దిగుతున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇదే రోడ్, ఇక్కడ మెయిన్ రోడ్డు. సో మనం అరంబోల్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఇక్కడే పార్క్ చేసేసుకోవచ్చు పక్కనే. మనకి పైనుంచే బీచ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను బైక్ పార్క్ చేసుకున్నాను. సో చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ ఐ డోంట్ నో, ఈ సైడ్లో పార్క్ చేసుకుంటున్నారు అందరూ కూడా, బట్ తెలీదు మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి ఏదైనా లాక్ చేసే అవకాశం కూడా ఉంది, నాకు తెలీదు. బట్ అందరు ఇక్కడ ఆపడానికి కొంచెం కష్టం. బట్ రోడ్డు పక్కన తప్ప ఇక్కడ ఎక్కడ పార్కింగ్ లేదు. మైట్ బీ పర్మిషన్ ఉందేమో, ఇక్కడ ఆపుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అది పార్క్. మైట్ బీ రేర్లీ మనం చూస్తున్నాము బీచ్ని, పెద్దగా కనిపించట్లేదు. బట్ చాలా బాగుంది, దిగుతున్నప్పుడు ఆ ఫీల్ ఈస్ లైక్ డిఫరెంట్. సో చాలా చాలా బాగుంది. డోంట్ మిస్ వెన్ యూ కమ్ టు గోవా. సో వ్యూ కూడా, అసలు ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది. అరంబోల్ వెళ్ళే రూట్ కానీ, మ్యాండ్రమ్ వచ్చే రూట్ కానీ, ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ వైబ్ మనకి, చాలా బాగుంటుంది. యూ షుడ్ కమ్ టు విజిట్ దిస్ బీచ్. అండ్ అలాగే అరంబోల్ కూడా వెళ్ళాలి. This is Mandram Beach guys. Hope you like the video. Have a nice day. Bye. Take care.